వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్లలో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రో కేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రో కేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు లండన్ గ్యాస్ట్రో కేర్కి సంబంధించిన వీడియో చూద్దాం. డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్లలో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రో కేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రో కేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మన శరీరంలో అతి పెద్ద గ్రంథి, అత్యంత కీలక అవయం కాలేయం. అలాంటి కాలేయంలో కూడా చీము ఏర్పడవచ్చు. దీన్ని లివర్ అబ్సెస్ అంటారు. చాలా సందర్భాల్లో ఇది సాధారణ కడుపు నొప్పిగానే కనిపించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ దెబ్బతినవచ్చు, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అందుకే ఈ సమస్య గురించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లివర్ అబ్సెస్ గురించి, కాలేయం మొత్తంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో చెబుతున్నారు డాక్టర్ చంద్రశేఖర్ పులి. 20 ఏళ్లుగా యూకేలో సేవలందించిన డాక్టర్ చంద్రశేఖర్ పులి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో అభ్యసించారు. హైదరాబాద్లో లండన్ గ్యాస్ట్రో కేర్ ద్వారా ఆత్మీయ వైద్యం అందిస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇప్పుడు కొత్త టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే నాకు చదువుతుంటే తెలిసింది, మనకు కనిపించే బయటకు కనిపించే అవయవాలకు చీమ్ పట్టడం గురించి మామూలుగా మనకు తెలుస్తుంది. అంటే కనిపిస్తుంది కాబట్టి దీనికి దెబ్బ తగిలింది, చీమ్ పట్టింది అని అనుకుంటాం. కానీ లివర్ లాంటి లోపల ఉండే అవయవాలు, అంటే అంతర్గత అవయవాలకు కూడా చీమ్ పడుతుంది అంటారు. ఇప్పుడు చదువుతుంటే నాకు తెలిసింది. దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. తప్పకుండా అండి. అసలు ముందు ఈ చీమి పట్టడం అనేది బేసిక్గా తెలుసుకోవాలంటే, మనకి ఏదన్నా ఇంజరీ జరిగింది అనుకోండి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కొద్దిగా మొదట్లో నొప్పి ఉంటుంది. దాని చుట్టూతా దాని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మన బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే, తెల్ల రక్త కణాలు అక్కడ చేరి దాన్ని కంట్రోల్ చేయడం కోసం యాప్సిస్ లాగా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూస్తుంటారు, కాళ్ళలో ముళ్ళు దిగింది, తర్వాత ఇలా పెద్దగా అయింది అని చెప్పి అలాగా పసర్లాగా బయటకు వచ్చేస్తుంది. అదేంటంటే స్కిన్కి దగ్గరలో ఉంటే అది పైకి వచ్చి పగిలిపోతుంది. అట్లాగే మనం లాస్ట్ వీక్ చూసుకుని ఉంటే ఒక అతను చేప ముళ్ళు మింగాడు. అవును, అది ఎంత కాంప్లికేటెడ్, చాలా పెద్దది, ఆ ముళ్ళు కూడా చాలా పెద్ద సైజు. సో బాడీ మెకానిజం ఏం చేస్తుంది అని అంటే, ఏదన్నా ఒక ఫారెన్ బాడీ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ కానీ లోపలికి వెళ్ళింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ తెల్ల రక్త కణాల దగ్గరికి వెళ్ళి వాటి మధ్య జరిగే ఈ యొక్క బ్యాక్టీరియాకి, తర్వాత ఈ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ జరగడం వల్ల పస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో లాస్ట్ వీక్ కూడా అది
పొట్టలో కాకుండా పొట్టని చీల్చుకుని బయటికి వెళ్ళిపోవటం వల్ల అక్కడ చీమ్ ఇంత పెద్దగా ఏర్పడింది. మనం సూదితోటి ఆపరేషన్ లేకుండా తీసాం. అవును. సో అదే రకంగా నేను చాలా కేసులు చూస్తున్నాయి ఏంటంటే, ఇక్కడే కాకుండా ఫారిన్ కంట్రీలో కూడా చూసినవి ఏంటంటే, ఈ లివర్ అనేది ఒక గ్రంథి ఇక్కడ మన రైట్ సైడ్ ఇక్కడ ఉంటుందన్నమాట, చాలా పెద్ద గ్రంథి. సో దీంట్లో పస్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో దీని కారణాలు నేను చూసేది ఏంటంటే, ఇండియాలో లివర్ యాప్సిస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లనంటే అమీబియాసిస్ అనే పేరు వినే ఉంటారు. అదేం చేస్తుందంటే, ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ మనం ఏదైనా తీసుకున్న వాటర్లో కానీ ఆహారంలో కానీ ఏదైనా ఉన్నప్పుడు లోపలికి వెళ్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ అదేం చేస్తుందంటే చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది, మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షను ఈ పేగును చీల్చుకొని రక్త కణాల్లోకి చేరుకుంటుంది. ఈ బ్లడ్ అంతా ఏమవుతుందంటే ఇట్లా డైరెక్షన్ అది ఈ పేగులో నుంచి ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది, అక్కడ ఫిల్టర్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కాలేయం ఒక పెద్ద గ్రంథి ఫిల్టరింగ్ మెకానిజం అనమాట. సో అక్కడ ఫిల్టర్ చేసుకునేటప్పుడు అక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. ఆగినప్పుడు ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదా, మనకి ఏది ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకున్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా గీరుకున్న ఏదైనా వచ్చిన ఫస్ట్ పస్ వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇది లోపల ఉంటుంది కదా, దీని చుట్టూతో అలా ఏర్పడుతుంది అనమాట. సో ఇలాగే చాలా రకాల కారణాలు ఉంటాయి అనమాట దీనికి ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైవర్టిక్లోసిస్ అని అంటే పాకెట్స్ లాగా ఉంటాయి పెద్ద పేగులో, వాటిలోంచి ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు వెళ్ళటం కానీ, లేకపోతే అపెండిసైటిస్ వచ్చిన పేషెంట్స్ ఆ బ్లడ్ సప్లై కూడా మళ్ళీ వెనక్కి లివర్లోంచి వెళ్తుంది కదా, ఇటు నుంచి ఇటు అక్కడికి వచ్చి ఆగటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ బైల్ డక్ట్లో బ్లాక్ అవటం వల్ల, ఫ్లో తగ్గిపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి బ్యాక్ టు లివర్ వెళ్ళిపోతుంది. అంటే లివర్లోంచి వస్తుంది కదా ఈ బైల్, ఎల్లో కలర్లో ఉండే బైల్. సో అక్కడ బ్లాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఎక్కడున్నా కానీ బాడీలో పస్ అనేది బయటకు వచ్చేయాలి, చీమ్ లోపలే ఉండిపోతే చాలా నా చిన్నప్పుడు వినేవాడిని అనమాట, చీమ్ పట్టి చనిపోయారు ఇట్లా తీసేయాల్సి వచ్చి సర్జరీ చేసి ఎఫర్టబుల్గా ఉంటే అప్పుడు బై ద టైమ్ దే గో అంటే కొద్దిగా డిలే చేసేవాళ్ళు. డిలే చేయటం వల్ల చీముతో చనిపోయేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, చీము వచ్చినప్పుడు చనిపోవడం ఏంట అంత చిన్నదానికి అనుకునేవాడిని నేను చిన్నప్పుడు, డాక్టర్ అవ్వకముందు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, either టైమ్లీ డయాగ్నోసిస్, ఇమీడియట్గా దాన్ని మనము ఇదొక ప్రాబ్లము, దానికి రైట్ యాంటీబయాటిక్ తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇవి కనుక తెలియకపోతే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో చూద్దాము. ఒక పేషెంటు నిజామాబాద్ నుంచి వచ్చారనమాట, చాలా సిక్ ఉండే, అంబులెన్స్లో వచ్చారు. అక్కడ హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో వచ్చి ఆయన బాగా ఫీవర్ ఉండి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అంటే లంగ్స్ పనిచేయట్లా, కిడ్నీ పనిచేయట్లా, ఇన్ఫెక్షన్ ఉన్నది, కానీ ఎక్కడుందో తెలియలేదు అనమాట. సో అంబులెన్స్ తీసుకొని వచ్చినప్పటికీ ఆయన కొద్దిగా ఊపిరి పట్టలేదని చెప్పి ట్యూబింగ్ వేశారు, అదే ఇంటిబేట్ చేశారు. సో మా హాస్పిటల్కి వచ్చే టైంకి సిక్ ఉన్నారనమాట. ఇలా అయింది అని అంటే ఇమీడియట్గా అడ్మిట్ చేయండి అని చెప్పాను. అడ్మిట్ చేసిన తర్వాత వెళ్ళి చూస్తే లివర్లో ఇంత పెద్ద యాప్సిస్, దాంట్లో ట్యూబ్ వేసి ఫస్ట్ డ్రైన్ చేస్తే 2 లీటర్లు 2 లీటర్స్ ఆఫ్ చీమ్ బయటకు వచ్చింది అనమాట. అది వస్తే కానీ ఆయన ఈ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ అన్నీ ఇదంటే దీన్ని సెప్సిస్ అనే పదం వినే ఉంటారు. ఎక్కడున్నా కానీ ఇన్ఫెక్షన్ బాడీలో విపరీతంగా ఉంటే షట్ డౌన్ అయిపోతాయి అనమాట అన్ని ఆర్గన్స్. అంటే కాదు డాక్టర్ గారు, మామూలుగా మనకి చిన్న ముళ్ళు కుచ్చుకుంటే అది తీయకపోతే ఇన్ఫెక్షన్ అయిపోయి అంటే సెప్టిక్ అయి చీమ్ పట్టింది అని చెప్పినప్పుడే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అది చాలా బయటికి రావడం జరుగుతుంది. అలాంటిది లోపల ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియలేదంటారా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని దేని వల్ల వచ్చాయి? ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ అంటారు కామన్ పదం, కడుపుల నొప్పి అని అంటారు. ఆ కడుపుల నొప్పి దేని వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది కనుక తెలియకపోతే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు చిన్న కడుపుల నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ గారు అంటారు. అలా కాకుండా అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది పాయింట్ అనేది అది ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాయి పేషెంట్స్కి. అలా కాదండి, మీరు ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేసరికి 3-4 చూసి వస్తారు. చూసి వచ్చినప్పుడు మన కారణం తెలిస్తే దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ టర్మ్ క్యూర్ ఉంటుంది, సొల్యూషన్ కూడా వెతుక్కోవచ్చు. సో ఆ పర్టికులర్ ఈ చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ సన్ చెప్పిన వ్యూస్ కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన ఆ కేసుకు సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. బయట ప్లీజ్. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది బాల్కొండ గ్రామం, నిజామాబాద్ జిల్లా. మా నాన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. మా నాన్న
అన్కాన్షియస్కి వెళ్ళేసి లివర్లో చాలా పస్ వచ్చింది. దాంతో లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయింది. కిడ్నీస్ కూడా క్రియేటినిన్ చాలా పెరిగిపోయింది. దాంతో అన్కాన్షియస్తో మా బాల్కొండ నుంచి మేము హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్ చంద్రశేఖర్ పులి గారికి అప్పగించడం జరిగింది ఇది కేసుని. దాంతో సార్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో లివర్ యాప్సిస్ చాలా పస్సు బాగా ఉండే, అది మొత్తం తీసేసి ఆల్మోస్ట్ 2 లీటర్ల వరకు ఉండే అది అంతా తీసేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల, దేవుడి దయ, డాక్టర్ చంద్రశేఖర్ సార్ దయ వల్ల మా నాన్న ఇప్పుడు బతకడం జరిగింది. బతికి ఇప్పుడు లేచి నడుస్తున్నాడు కూడా. దీనికి సార్కి 1 మంత్ అవుతుందండి. ఇది జరిగేదంతా 1 మంత్ అవుతుంది. దీనికి సార్కి చాలా చాలా మేము రుణపడి ఉంటున్నాము. మా ఫ్యామిలీ నిలబెట్టిండు డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు. దీనికి చాలా మేము సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఆ పేషెంట్ వాళ్ళ సన్ మాటల్లో విన్నాము. అంటే ఎంత కాంప్లికేటెడ్ కేసు, ఇప్పుడు నార్మల్గా అయిపోయి అతను హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ ఫాదర్ అని చెప్తున్నారు. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అతని కండిషన్ ఎలా ఉండింది? ఫస్ట్ వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంటే సిమ్టమ్స్, ఆయన చాలా సిక్ ఉన్నారండి. ఆయన ఆల్రెడీ 10 రోజులు పైనే అయిపోయింది ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి. వాళ్ళు టైమ్లీ ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఆయన వచ్చేసరికి ఆయన మాటలో చూశారు కదా, అన్కాన్షియస్ అయిపోయి ఉన్నారు, బాడీ అంతా సెప్టిక్ అయిపోయి ఉన్నది అనమాట. సో హాస్పిటల్లో కూడా ఎంటర్ అవ్వకముందే హీ వాజ్ లైక్ ఆల్మోస్ట్ నథింగ్. సో అంతే, దాన్ని సెప్సిస్ అంటాం అనమాట. లంగ్స్ పనిచేయట్లేదు, లివర్ ఆల్రెడీ పనిచేయట్లేదు బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, కిడ్నీస్ పనిచేయట్లేదు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉండే అనమాట. సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యాప్సిస్ చిన్నదాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇన్ఫెక్షన్ వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు జనరల్గా పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఫీవర్ ఉంటుంది, ఇక్కడ బాగా నొప్పి వచ్చి ఫీవర్ ఉండి చెప్పండి. సో ఫీవర్ అలా వస్తుంది. వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తాం. ఎందుకనంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కదా అని చెప్పి అక్కడ మనకు తెలిసిపోతుంది. జనరల్గా ఇట్ గివ్స్ అస్ సమ్ క్లూ. సో ఈ ఇన్ఫెక్షను వాళ్ళని పాయింట్అవుట్ చేయాలంటే జనరల్గా అంతకుముందు ఇంకేమైనా విరోచనాలు వచ్చినాయా, ఇంకెక్కడైనా కడుపులు నొప్పి వచ్చిందా, కొంతమందికి అపెండిసైటిస్ పెయిన్ మెల్లగా రావచ్చు. దానికి ఏదో ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వేయటం వల్ల అది మొత్తంగా సప్రెస్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళటం కానీ, లేకపోతే డైవర్టిక్లైటిస్ అని కానీ, అమీబియాసిస్ అని కానీ, ఇవన్నీ కాకుండా బ్యాక్టీరియమియా అంటారు. దీంట్లో ఏమవుతుందంటే ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగి కొన్నిసార్లు లివర్లో సెటిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు స్ప్లెయిన్లో సెటిల్ అవ్వచ్చు, బ్రెయిన్లో సెటిల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా రావచ్చు. ఇంకా మూడోది ఏంటంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వేరే వాటిలో స్టక్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి జనరల్గా ప్రజెంటేషన్ ఫీవర్ కానీ, అబ్డామినల్ పెయిన్, లేకపోతే ఆకలేకపోవటము, నేను తినలేకపోతున్నాను, కడుపుల నొప్పితోటి, ఇట్లాంటివన్నీ ఉంటాయి, సిక్ అయిపోతూ ఉంటారు. కాలర్ లైన్లో ఉన్నారు భవానీ గారు విజయవాడ నుంచి. భవానీ గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. మా అమ్మాయికి 11 ఏళ్ళు సార్. 11 ఏళ్ళా? అమ్మాయికి పేగుపూత అని వచ్చింది సార్. ఎండోస్కోపీ ద్వారా పేగుపూతను వాపు వచ్చిందని ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా వచ్చింది సార్. కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుందా, తగ్గుద్దా లేదా అనేది ఇప్పుడు ఏం చెప్పట్లేదు సార్. అందులోనే ఇప్పుడు పాపకి థైరాయిడ్ కూడా వచ్చింది. దానివల్ల పేగుపూత వ్యాధి అనేది క్రానిక్ కండిషన్ అమ్మా, అది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఓకే, ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో 2 రకాలు ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రోన్స్ అని ఉంటుంది. అవి తెలిస్తే మనకు క్లియర్గా మేనేజ్మెంట్ ప్లాన్ లాంగ్ టర్మ్ ఇవ్వచ్చు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు ఈ పేగుపూత వ్యాధితోటి. వారానికి 10-15 మంది వస్తూ ఉంటారు నాకు ఈ ప్రాబ్లం తోటి. సో ఇది పెద్ద డేంజర్ కాదు, రైట్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. దీన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. రైట్ డాక్టర్ గారు, చాలామంది కడుపు నొప్పి అని చెప్పేసి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, అప్పటికప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తే మళ్ళీ వేసుకుంటుంటారు, అలా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో నార్మల్ కడుపు నొప్పికి, అలాగే లివర్ అబ్సెస్ ఉన్నప్పుడు వచ్చే కడుపు నొప్పికి డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి జనరల్గా? ఓకే, చాలా మంచి పాయింట్ అడిగారండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ లాస్ట్ వీకే ఇంకో కేసు వచ్చింది లివర్ అబ్సెస్. ఈ పేషెంటు వెరీ యంగ్ పేషెంట్, 19 years. జనరల్గా లివర్ యాప్సిస్ వచ్చిందనంటే కారణాలు ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ వెతుకుతూ ఉంటాం అనమాట. ఇదర్ దే ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నదని,
లేకపోతే కొన్నిసార్లు స్టెరాయిడ్స్ వాడిన పేషెంట్స్లో రావడం కానీ, లేకపోతే హాస్పిటలైజ్ సిక్ ఉన్న పేషెంట్స్ కానీ, ఇందాక నేను చెప్పిన కారణాలు కానీ, అంటే ఇంటెస్టైన్లో పేగులో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి పైకి వెళ్తుందని అమీబియాసిస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ పేషెంట్కి ఏమైందనంటే ఆయనకి 7 సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ బత్తాకాయ అంత ఉన్నదనమాట. సో ఈ పస్సు. సో ఈయనకి టైఫాయిడ్ అని చెప్పారు ముందు డయాగ్నోసిస్. టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది అని అంటే టైఫాయిడ్ అని చెప్పి ఒక యాంటీబయాటిక్ వాడారు. సో లివర్ యాప్సిస్కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని తెలిస్తే యాంటీబయాటిక్ రైట్ అమౌంట్స్లో రైట్ యాంటీబయాటిక్ ఇస్తే వాళ్ళకి క్యూర్ తొందరగా అవుతుంది. దీనివల్ల లివర్ యాప్సిస్ కనుక టైమ్లీ కనుక ట్రీట్ చేయకపోతే లైఫ్ థ్రెటనింగ్ అంటే చనిపోయే కారణాలు చాలా ఎక్కువ. ఎందుకనంటే కొన్నిసార్లు అది మనకి బయట ఉంటేనే ఇలా పైకి వచ్చి పగిలిపోతుంది కదా. అదే పొట్ట లోపల పగిలిపోయింది అనుకోండి, సెప్సిస్ పెరిటోనైటిస్ అని చెప్పి సీరియస్గా ఉంటుంది కండిషన్. సో అది డయాఫ్రామ్కి అంటే ఇక్కడ ఒక ఫ్లాట్ మసిల్ ఉంటుంది, డయాఫ్రామ్కి జనరల్గా అటు పగులుతుంది. సో అదేమవుతుందంటే వాళ్ళకి ఛాతీ బ్రీదింగ్ డిఫికల్టీ కానీ అట్లా కానీ ఇట్లా కానీ ఉండే కేసులు కూడా ఉన్నాయి నా దగ్గర. లేకపోతే కింద లోపల ఇంటెస్టైన్ పెరిటోనియంలోకి పగలొచ్చు. సో ఇంకా వేరే చోట్లకు కూడా రావచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే పేషెంట్ టైఫాయిడ్ అని చెప్పి యాంటీబయాటిక్ ఇచ్చారు. ఈ యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఆయన కంటిన్యూస్గా ఫీవర్ ఉంటూనే ఉంది. 7 days బిఫోర్ నా దగ్గరికి వచ్చే ముందుకి 7 రోజుల నుంచి ఫీవర్ ఉంటూనే ఉంది. ఆయనకి ఇన్ఫెక్షన్ మార్కర్స్ ఆల్మోస్ట్ 200 ఉండే. సో బ్లడ్ కల్చర్స్ అంటే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్లో కూడా తిరుగుతూ ఉంటుంది కొంతమందికి. దాన్ని బ్యాక్టీరియా కానీ సెప్సిమియా కానీ అంటారు. బీపీ, హార్ట్ రేట్ అన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ ఇన్ఫెక్షన్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చేయడానికి ఈ బ్లడ్ కల్చర్స్ తీసుకున్నాము. ఈ పస్ డ్రైన్ చేసిన తర్వాత కూడా ఆర్ట్ని కూడా పంపించాను. ఆల్మోస్ట్ 4-5 సార్లు పంపించాను. ప్రతిసారి కల్చర్ నెగిటివ్ వస్తుంది. దీన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు. ఎందుకనంటే అంతకుముందు వాడిన యాంటీబయాటిక్స్ ఆ ఇన్ఫెక్షన్ అమౌంట్ని తగ్గించడం వల్ల పాజిటివిటీ రావట్లేదు, అంటే ఉన్నది చూపించట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే ఎప్పుడైనా కానీ స్టమక్ లోపల ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ మామూలుగా వారం రోజులు వాడేది 3 వారాలు వాడాల్సి వస్తుంది దీనికి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫికల్ట్ థింగ్ టు డీల్ విత్. ఎందుకంటే మళ్ళీ రాకూడదు కాబట్టి ఇన్ఫెక్షన్. సో ఇంట్రా అబ్డామినల్ యాప్సిస్ కానీ లేకపోతే స్పైన్లో యాప్సిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే యాంటీబయాటిక్స్ ప్రొలాంగ్డ్గా వాడాల్సి వస్తుంది. 1 week వాడాల్సిన నార్మల్గా 3 weeks వాడాల్సి వస్తుంది అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. అండ్ ఆల్సో దాన్ని కంప్లీట్గా డ్రైన్ చేసేయాలి. మళ్ళీ అక్కడ కొద్దిగా వదిలేస్తే మళ్ళీ పెద్దదైపోతుంది అనమాట. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఈ వీక్ జరిగిన కేసులో ఆయనకి కల్చర్ నెగిటివ్. యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ ఉన్నది, ప్రతిసారి లాగినప్పుడల్లా అబ్బోళ్ళంత పస్ వస్తూ ఉంటుంది. సో దాన్ని పంపిస్తూ ఉంటాం. మొన్న లాస్ట్ 3 days బ్యాక్ తీసినప్పుడు 300 ml అంటే ఆల్మోస్ట్ పావు షేర్ అంటారా వచ్చింది. అంతకుముందు డ్రైన్ కూడా వదిలేసాము, అప్పుడు ఇంకో పావు షేర్ అంటే ఆల్మోస్ట్ 600 ml 500 to 600 ml పస్ వచ్చింది. సో హీఈస్ వెల్. ఇంటికి పంపించాను యాంటీబయాటిక్స్లో. మళ్ళీ స్కాన్ చేయమని చెప్పాను. మళ్ళీ అంతకుముందు 3 సెంటీమీటర్లు ఉన్నది, కొద్దిగా మళ్ళీ పెరుగుతూ ఉన్నది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు అడిగిన దాంట్లో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రమాదం ఉన్నదా అనేది. సో రైట్ యాంటీబయాటిక్ కనుక పడలేదనుకోండి, అది మనకు తెలియదు. అది ముందు కల్చర్ చేసుకుని ఇది రైట్ యాంటీబయాటిక్ అని తెలుసుకుంటే అదే యాంటీబయాటిక్ని ఇప్పుడు లాస్ట్ వీక్ మన చేపములు ఇన్ఫెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఆయనకి ఏమైంది, మనం వాడిన యాంటీబయాటిక్కే సెన్సిటివిటీ వచ్చింది. ఆయనకి క్లెప్షియల్లా అని ఒక బ్యాక్టీరియా మనం తీసిన పస్సులో నుంచి కల్చర్ చేస్తే క్లెప్షియల్లా అని వచ్చింది. ఆయనకి ఇమిపెనమ్ యాంటీబయాటిక్ ఇచ్చాము, తర్వాత మెరాపెనమ్ ఆగ్మెంటిన్. సో హీ సెన్సిటివ్, ఈజ్ డూయింగ్ వెల్. నన్ను సండే వచ్చారు నా దగ్గరికి. బాగున్నారు, బాగానే తిరుగుతున్నావు. ఆల్మోస్ట్ అంతా 5 రోజులు 6 రోజులు అయింది సర్జరీ లేకుండా. సో పాయింట్ ఏంటంటే మనకు తెలిసిన బ్యాక్టీరియా దాన్ని సెన్సిటివిటీ యాంటీబయాటిక్ ఉంటే వాళ్ళ యొక్క క్యూర్ తొందరగా ఉంటుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్ చెప్పారు, మీరు ఇంతకుముందు చెప్పిన కేసులో కూడా ఒకసారి పల్స్ తీసేసిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది. సో ఎలాంటి టైంలో, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ అంటారా, లేదంటే ఇతర ఏ కారణాల వల్ల కూడా మళ్ళీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? చాలా గుడ్ పాయింట్. ఇప్పుడు ఇందాక మాట్లాడిన టాపిక్ని ఆయన కంటిన్యూ చేసినట్టున్నారు. సో దీంట్లో స్టడీస్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే ఈ పస్సు ఏ స్టేజ్లో ఉంటే ఉట్టి యాంటీబయాటిక్స్ వేసుకోవాలా,
ఏ స్టేజ్లో ఉంటే డ్రైన్ పెట్టాలి బయటకంటే ఏదైతే ఇప్పుడు ఇలా పస్ ఉందనుకోండి దాంట్లో ట్యూబ్ లాంటిది వేసి బయటకు డ్రైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న పేషెంట్కి ఏంటి ట్యూబ్లో వేసేసి అది పస్సు కాన్స్టెంట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏం చేస్తాం ఉట్టి నీడిల్ పెట్టి తీసేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ చాప్ మొల్లు కేసు ఉంది అనుకోండి దాంట్లో డ్రైన్ వేయలేదు, సో పెట్టేసి చిన్న నీడిల్ పెట్టి డ్రైన్ చేసి దాంట్లో తీసాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే సైజ్ ఆఫ్ ది మనకు ఉన్న చీమ్ ఇది చాలా ఇంపార్టెంట్. 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి మనం ఇచ్చిన యాంటీబయాటిక్ లోపలికి పెనట్రేట్ అవుతుంది. స్టడీస్ షోన్ దట్ పేపర్స్లో. సో దానికి ఏం చేయాలంటే సో ఎర్లీ స్టేజ్లో ఉంటే ఉట్టి యాంటీబయాటిక్స్ సరిపోతుంది. అదే కనుక వదిలేస్తే ఇంకా చీమ్ పెద్దగా అయిపోయింది అనుకోండి దాన్ని డ్రైన్ చేసుకోవాలి. సో కొంతమంది దే కెన్ స్టే ఇన్ హాస్పిటల్స్ ఫర్ వీక్స్, కొన్ని వారాలు కూడా పట్టచ్చు. కంప్లీట్గా ఎంటీ అయిపోవాలి, స్టిరైల్ అయిపోవాలి, లోపలంతా డ్రైన్ అయిపోవాలి. సో అది కొద్ది టైం పడుతుంది కొలాప్స్ అవడానికి. ఇంకొకటి మనకి అది ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని కనుక తెలుసుంటే స్పెసిఫిక్గా ట్రీట్ చేయడానికి సరిపోతుంది. సో ఇక్కడ కాంప్లికేట్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేస్తారు. ఫస్ట్ ఫీవర్ వచ్చింది కదా, మలేరియా అనో డెంగ్యూ ఫీవర్ అనో టైఫాయిడ్ అనో, మోస్ట్లీ టైఫాయిడ్ అని చెప్తారు. సో వాడేస్తారు అన్నమాట. సో దాని గురించి హై పవర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ కవర్ చేయడానికి వీఆర్ యూజింగ్ సంథింగ్. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ఏంటంటే ఎర్లీగా రికగ్నైజ్ అయితే జనరల్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ అన్ని చోట అవైలబిలిటీ అండ్ దే ఆర్ అఫోర్డబుల్ యాజ్ వెల్. సో అది కనుక తెలుసుంటే ఇనిషియల్గా యాంటీబయాటిక్స్ తోటి బ్లడ్ కల్చర్స్ తోటి రైట్గా ట్రీట్ చేయొచ్చు ఈ కండిషన్స్. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి. వెంకటేష్ గారు డాక్టర్ గారు వింటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. పితాశయంలో రాయి ఉందని చెప్పింది సార్. లివర్లో రాయి ఉంది, ఓకే చెప్పండి సార్. అది కొంచెం డైజెషన్ మంచిగా లేదు సార్. ఏమేమి చేయించుకోవాలి, స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము. అయితే 6 mm రాయమని చెప్పి అప్పటితో కొంచెం డైజెషన్ లేదు సార్. అయితే యాంటీబయాటిక్ కూడా పెట్టింది ఒక 5 days. అది లివర్లో స్టోనో గాల్ బ్లాడర్ స్టోనో క్లియర్గా లేదండి. సో క్లారిటీ కోసం కావాలనుకుంటే మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్. జనరల్గా లివర్లో స్టోన్ అని అంటే ఈ గాల్ బ్లాడర్లోంచి వచ్చి తర్వాత వెరీ రేర్ లివర్లో స్టోన్ అనేది అంటే ఫామ్ అవుతుందని అనట్లేదు. ఫైనల్గా అంటే ఈ లివర్ ప్రాబ్లమ్స్తో ఈ లివర్ అబ్సెస్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు ఎలాంటి టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుడి భాగంలో పెయిన్ వచ్చి ఫీవర్ వచ్చి ఆకలి సరిపోతుంది, అంటే మనకు ఎక్కువ ఆకలి అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్స్ అటెన్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇది గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు, లివర్ యాప్సెస్ అని అవ్వచ్చు. సో లేకపోతే కొన్నిసార్లు ఈ బైల్ డక్ట్ బ్లాక్ అవడం వల్ల జాండీస్ లాగా కూడా రావచ్చు. సో ఇమీడియట్ అటెన్షన్ తీసుకోవాలి. అల్ట్రాసౌండ్ ఈజీలీ అవైలబుల్, అఫోర్డబుల్. సో అవి చేయించుకోవడం వల్ల చాలా చాలా కాంప్లికేషన్స్ లేకపోతే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. రైట్ డాక్టర్, ముఖ్యంగా వాళ్ళ లివర్ అబ్సెస్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. అసలు లివర్ చీము అనే విషయమే ఫస్ట్ టైం నేను వినడం. జనరల్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే యాంటీబయాటిక్స్ ఏ టైంలో దేనికి ఎంత వాడాలి, ట్రీట్మెంట్ ఫస్ట్ అసలు ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు న్యూస్. వైద్యం ఆరోగ్యం.